భగవద్గీత 93వ రోజు 47వ శ్లోకం. కర్మణ్యే వాధికారస్తి మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భుః మా తే సంగో అస్త్వ కర్మాణి ఏవ అధికారః తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుః భుః మా తే సంగః అస్తు అకర్మణి. తే నీకు కర్మాణి ఏవ కర్మలయందే అధికారము ఫలేషు ఫలములయందు కదాచన ఎన్నటికిని మా లేదు తే నీకు కర్మఫలహేతుః కర్మఫలమునకు నీవు సేతువు మా భుః కాకుము అకర్మణి. కర్మ చేయకపోవుట యందు సంగత్వము మా అస్తు కలుగకూడదు. కర్తవ్య కర్మము నాచరించుట యందే నీకు అధికారము కలదు కాని ఎన్నటికిని దాని ఫలముల యందు లేదు. కర్మఫలములకు నీవు సేతువు కారాదు. కర్మలను మానుట యందు నీవు అసక్తుడు కావలదు అనగా ఫలాపేక్షరహితుడై బుద్ధితో కర్మల నాచరింపుము. You only have power over the performance of your duties, but never over the fruit. You cannot be a bridge to the fruits of karma. You should not be reluctant to stop doing karma. That is, perform your actions with a sense of duty, without any desire for results. కర్తవ్యం అంటే డ్యూటీ, కర్మ అంటే మనం చేసిన సంచిత కర్మ అంటే ప్రీవియస్ లైఫ్లో చేసినవి, ప్రారబ్ధ కర్మ అంటే ఇప్పుడు లైఫ్లో చేసేవి, అండ్ ఆగామి అంటే వచ్చే లైఫ్లోకి చేసి పెట్టుకునేది. సో ఏదైతే మనం గుడ్ థింగ్స్ చేస్తే గుడ్ రిజల్ట్ వస్తుంది పుణ్యం, బ్యాడ్ థింగ్స్ చేస్తే బ్యాడ్ రిజల్ట్ వస్తుంది సీన్. ఒక మాటలో చెప్పాలంటే ది కాన్సిక్వెన్స్ ఆఫ్ అవర్ యాక్షన్స్. మనం ఏదైతే చేస్తామో దాన్ని తిరిగి పొందుతాం. పంచభూతాలు నేచర్ మనకి తిరిగి ఇస్తుంది అని అంటారు కదా, అదే. ఇప్పుడు మనం చేసే డ్యూటీ మీదనే మనకు పవర్ ఉంటుంది. ఇలా వర్క్ చేస్తామని ప్లానింగ్ చేస్తే అట్లా చేస్తాం. మన కర్మ ఎట్లా ఉంటే దాన్ని చేయడానికి, ఆ కర్మని చేయడం కోసం మనం చేసే యాక్షన్ అనేది దాని మీద మన పవర్ ఉంటుంది. దాన్ని మనం అలా చేయగలుగుతాం. కానీ ఇలా చేస్తే ఇదే రిజల్ట్ వస్తుంది. అది మంచి అయినా అయ్యుండొచ్చు, చెడైనా అయ్యుండొచ్చు. ఇలాగే జరుగుతుందని చెప్పడానికి ఆ ఫలితం మీద మనకి పవర్ లేదు. ఎస్టిమేషన్ ప్రకారం అయినా కూడా అవ్వకపోయినా ఏదైనా మనకి రిజల్ట్ మీద అయితే మన పవర్ లేదు. మనం మన డ్యూటీని, మన కర్మని చేయడం వరకే మనకు పవర్ ఉంటుంది. అలాగే ఏదైతే ఈ కర్మకి ఫ్రూట్ వస్తుందో దానికి నువ్వు బ్రిడ్జ్ కాదు. నువ్వు చేయడం వల్లనే ఇలా తప్పు జరిగిందని బాధపడడం సరైంది కాదు. నువ్వు చేయడం వల్లనే ఇలా జరిగిందని అనుకోవడం కానీ, దానివల్ల అహంకారాన్ని పొందడం కానీ, ఏదైనా అది మంచైనా చెడైనా దానికి నువ్వు కారణం కాదు. యు ఆర్ నాట్ ది బ్రిడ్జ్. నువ్వు నీ డ్యూటీని, కర్మని మాత్రమే నిర్వహించావు. సరే, నేను ఓన్లీ కర్మనే చేయాలి, నాకు దాని ఫ్రూట్ మీద అధికారం లేదు, అండ్ దానికి నేను బ్రిడ్జ్ కూడా కాదు కదా అని నేను కర్మనే చేయనని చెప్పి మానుకోవడం, దాని మీద ఇంట్రెస్ట్ కోల్పోవడం చేయకూడదు. అంటే ఫ్రూట్ మీద డిజైర్ లేకుండా డ్యూటీ మైండ్తో పూర్తి షిద్దత్ నీ కర్మని డిటర్మినేషన్ తోటి చెయ్యాలి అని చెప్తున్నారు.